హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు విండోస్ 11 ప్రో ఇన్స్టాల్ చేయడం ఎలా అనేది చూద్దాము. సో ఫస్ట్ వచ్చేసి మనకు ల్యాప్టాప్ ఆన్ చేసిన తర్వాత పవర్ బటన్ ఆన్ చేస్తే మనకు నోట్ బూటబుల్ డివైస్ అని వస్తుంది. సో అంటే అందులో ఏ ఓఎస్ లేదన్నట్టు. సో ఇక్కడ ఏమడుగుతుందంటే ప్రెస్ 1 టు రీబూట్ యువర్ సిస్టమ్ అంటే రీస్టార్ట్ చేయడం, F2 టు మన ఫంక్షనల్ కీ వచ్చేసి F2 ప్రెస్ చేస్తే మనకు ఆప్షన్స్ అన్నీ వస్తాయండి, బూటబుల్ డివైస్ ఆప్షన్స్ అది. సో నేను ఇప్పుడు వచ్చేసి పెన్ డ్రైవ్లో ఓఎస్ డంప్ చేసుకున్నాను. ఆ పెన్ డ్రైవ్ ఇన్సర్ట్ చేశాను, F2 ప్రెస్ చేశాను. F2 ప్రెస్ చేస్తే మనకు సిస్టమ్ కాన్ఫిగరేషన్ అండ్ మొత్తం టోటల్గా అన్ని డీటెయిల్స్ తెలిసిపోతాయండి. సో నార్మల్గా మనము ఇన్స్టాల్ చేసే టైంలో పెన్ డ్రైవ్ పెట్టేసి రీస్టార్ట్ చేసాము అంటే మనకు ఆటోమేటిక్గా సమ్ టైమ్స్ ఓఎస్ అనేది తీసుకుంటుంది, సమ్ టైమ్స్ ఓఎస్ అనేది డైరెక్ట్గా తీసుకోదు. సో F2 ప్రెస్ చేసాను కాబట్టి మనకు బూటబుల్ సీక్వెన్సెస్ అన్నీ వచ్చాయి. సో ఇప్పుడు నేను మళ్ళీ ల్యాప్టాప్ ఆన్ చేస్తున్నాను, పవర్ ఆన్. సో ఇప్పుడు ఆటోమేటిక్గా బూటబుల్ అవుతూ ఉంటుంది, అంటే ఓఎస్ లోడ్ అవుతూ ఉంటుంది. సో నేను ఎలాంటి కీ ప్రెస్ చేయలేదండి. మనము ఇన్స్టాల్ చేసే టైంలో ఫస్ట్ బూటబుల్ కీ వచ్చేసి ఏది ఉంది అని చూసుకోవాలి. పెన్ డ్రైవ్ ఉందా లేకపోతే సిడి రామ్ ఉందా చూసుకోవాలి. చూసుకొని ఫస్ట్ బూటబుల్ డివైస్ చేంజ్ చేసుకున్న తర్వాతనే బూట్ అవుతుంది. సో మనకి ఇందులో విండోస్ 11 ప్రో ఇన్స్టాల్ చేయాలి అంటే మినిమం సిస్టమ్ కాన్ఫిగరేషన్ వచ్చేసి 7th జనరేషన్ ఆర్ 8th జనరేషన్ ఎబోవ్ ఉన్న ల్యాప్టాప్స్లో కానీ సిస్టమ్స్లో కానీ ఇన్స్టాల్ చేయడానికి వస్తుంది. సో మనకు విండోస్ వెల్కమ్ స్క్రీన్ వచ్చిందండి. ఇక్కడ వచ్చేసి మనము ఇంగ్లీష్ ఇండియా సెలెక్ట్ చేసుకోవాలి. లాంగ్వేజ్ వచ్చేసి యునైటెడ్ స్టేట్సే ఉంటుంది, ఇంగ్లీష్ యునైటెడ్ స్టేట్స్. టైమ్ అండ్ కరెన్సీ ఫార్మాట్ వచ్చేసి ఇంగ్లీష్ ఇండియా. కీబోర్డ్ వచ్చేసి ఆటోమేటిక్గా ఇంగ్లీష్ ఇండియా వస్తుంది. సో నెక్స్ట్ క్లిక్ చేయండి. ఇక్కడ ఇన్స్టాల్ నౌ క్లిక్ చేయండి. చేసిన తర్వాత సో మనము విండోస్ 11 కానీ విండోస్ 10 ప్రో కానీ వేసుకున్నాము అంటే కంపల్సరీగా ఎస్ఎస్డీస్ హార్డ్ డిస్క్ ఉంటేనే కొంచెం స్పీడ్ ఉంటుంది. ఇక్కడ యాక్సెప్ట్ ద టర్మ్స్ అండ్ కండిషన్స్ కొట్టండి, టిక్ చేసేసి నెక్స్ట్ కొట్టండి. ఇక్కడ కస్టమ్ ఇన్స్టాల్ విండోస్ ఓన్లీ కొట్టండి. ఇక్కడ మనకు ఆ హార్డ్ డిస్క్ వచ్చేసి 1 TB హార్డ్ డిస్క్ అండి. సో నో పార్టీషన్స్ ఇప్పటి వరకు. పార్టీషన్ చేయాలి. పార్టీషన్ చేసే టైంలో చెక్ చేసుకోవాలండి. సో ఎన్ని పార్టీషన్స్ చేయాలి అనేది డిసైడ్ అవ్వండి. సో దాన్ని బట్టి మనము సైజ్ ఎంత ఇవ్వాలి అనేది చూసుకోండి. మనకు మినిమం వచ్చేసి 200 GB ఉంటే సరిపోతుంది సి డ్రైవ్కి. ఓకే కొట్టేసేయండి. సో నాకు వచ్చేసి పార్టీషన్ 1 వచ్చేసి సిస్టమ్కి వెళ్ళిపోతుంది, సెకండ్ది వచ్చేసి రికవరీకి వెళ్ళిపోతుంది. అది రిజర్వ్డ్ అండి రికవరీకి. సో ఇది పార్టీషన్ 3 వచ్చేసి ఇది సి డ్రైవ్ అవుతుంది. సో ఇక్కడ పార్టీషన్ ఇంకొకటి అన్లిమిటెడ్ స్పేస్ ఉంది కదండి. సో అది కూడా మీరు న్యూ డ్రైవ్ కింద ఒకటే డ్రైవ్ కింద క్రియేట్ చేసేసుకోండి. మళ్ళీ అది కూడా సెలెక్ట్ చేసుకోండి. ఏ డ్రైవ్ అయితే మనము సెలెక్ట్ చేసుకుంటున్నామో ఆ డ్రైవ్లోనే డంప్ అవుతుంది. సో సెలెక్ట్ చేసుకునే టైంలో చెక్ చేసుకోవాలి మనం ఏ డ్రైవ్ మీద సెలెక్ట్ అయ్యి ఉంది అని. మనకు కొత్తగా ఓఎస్ ఇన్స్టాల్ చేసినప్పుడు నో ప్రాబ్లం అండి. ఎందుకు అంటే అందులో డాటా ఉండదు కాబట్టి మనము
ఏ డ్రైవ్ సెలెక్ట్ చేసినా కూడా మళ్ళీ ఓఎస్ వేసుకున్న ప్రాబ్లం ఉండదు. బట్ ఎప్పుడైతే ఆల్రెడీ ప్రీ ఇన్‌స్టాల్డ్ ఓఎస్ ఉండి మనము ఓఎస్ కరప్ట్ అయినప్పుడు మళ్ళీ ఇన్‌స్టాల్ చేస్తాం కదా! సో, అలాంటి కేసెస్‌లో మన డాటా లాస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో, అందుకోసం అని చెప్పేసి మనము 1కి 2 సార్లు ఎందులో ఓఎస్ ఉంది, ఏ పార్టిషన్‌లో ఉన్నది అనేది మనము చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. మళ్ళీ ఇంకొకటొచ్చేసి మనము ప్రీ ఇన్‌స్టాల్డ్ ఓఎస్‌లో మళ్ళీ కొత్తగా ఓఎస్ ఎయ్యాలి అనుకుంటే సి డ్రైవ్‌లో ఉన్న డాటా మొత్తం బ్యాకప్ తీసుకోవాలి. మనం బ్యాకప్ తీసుకోకుండా డైరెక్ట్‌గా ఓఎస్ ఇన్‌స్టాల్ చేశాము అంటే అందులో డెస్క్‌టాప్‌లో, డౌన్‌లోడ్స్‌లో, డాక్యుమెంట్స్‌లో, వీడియోస్‌లో ఎంత డాటా ఉంటే అంత డాటా మనం లాస్ అవుతాం. సో, మళ్ళీ రికవర్ చేయడానికి రాదు. రికవరీ కావాలి అనుకుంటే మళ్ళీ డాటా బ్యాకప్‌కి ఇవ్వాల్సి వస్తుంది. అక్కడ డాటా బ్యాకప్‌కి ఇస్తే వాళ్ళు ఇంకా చార్జెస్ ఏస్తూనే ఉంటారు మనకు. సో, అది చేసే టైంలో కొంచెం చూసి చేసుకోండి. సో, మనకిక్కడ ఓఎస్ అనేది డంప్ అవుతుంది. చూడండి. సో, మళ్ళా ఇది హార్డ్ డిస్క్ వచ్చేసి ఎస్ఎస్‌డి ఉండాలని చెప్పాను కదండీ! ఎస్ఎస్‌డి హార్డ్ డిస్క్ ఉండాలి. ఎస్ఎస్‌డి హార్డ్ డిస్క్ అనేది మనం 128 జీబీ లేకపోతే 256 జీబీ తీసుకొని అందులో ఓఎస్ ఏసుకొని మన డాటా కోసము సాటా హెచ్‌డిడి వాడుకోవచ్చు. సో, ఎస్ఎస్‌డి మీద మనకు ఓఎస్ రన్ అవుతుంది. హెచ్‌డిడి మీద బ్యాకప్ వస్తుంది మనకు. డాటా బ్యాకప్. సో, అయిపోయిందండి. ఇప్పుడు ఇక్కడ రీస్టార్ట్ అవుతుంది. సో, ఎస్ఎస్‌డి మీద నేను ఓఎస్ ఏసాను కాబట్టి ఇంత స్పీడ్‌గా నాకయ్యిందండి. వితిన్ 15 మినిట్స్‌లోనే ఓఎస్ అనేది కంప్లీట్ అవుతుంది ఎస్ఎస్‌డిలో. అదే హెచ్‌డిడిలో చూసుకుంటే మీకు ఆల్మోస్ట్ ఒక 40 మినిట్స్ పడుతుంది టైం. ఇక్కడ ల్యాప్‌టాప్ అనేది రీస్టార్ట్ అవుతుంది. సో, ఇక్కడి నుంచెల్లి ల్యాప్‌టాప్ అనేది సెవరల్ టైమ్స్ మనకు రీస్టార్ట్ అవుతూనే ఉంటుంది. నో వరీస్. పానిక్ అవ్వకండి. లేదు షట్ డౌన్ జేయడం గానీ, లేకపోతే పవర్ కార్డ్ తీసేసి బ్యాటరీ బ్యాకప్ లేకుండా పెట్టాము అంటే ఓఎస్ అనేది మళ్ళీ కరప్ట్ అవుతుందిక్కడ. మనకు మినిమమ్ ర్యామ్ వచ్చేసి 8 జీబీ ర్యామ్ ఉండాలండి. విండోస్ 10కి గానీ, విండోస్ 11కి గానీ. ఎందుకు అంటే మినిమమ్ రిక్వైర్మెంట్ 4 జీబీ వచ్చేసి సిస్టమ్ యూసేజ్‌కే ఎళ్తుందండి. అంటే బ్యాక్‌గ్రౌండ్ యాప్స్ కోసమే ఎళ్తుంది. రిమైనింగ్ 4 జీబీ మీద మనము రన్ చేసుకోవచ్చు బేసిక్‌గా యూజ్ చేసే వాళ్ళకి. సో, ఇంకా కొంచెం సాఫ్ట్‌వేర్స్ వాడి, అలాగే ఇంకేమన్నా అప్లికేషన్స్ వాడాలి. ఆహ్, ఎక్కువ లోడ్ మీరు సిస్టమ్ మీద వెయ్యాలి అనుకుంటే మాత్రం 16 జీబీ ర్యామ్ ఉండాల్సిందే అండి. ఎప్పుడైనా సరే ర్యామ్స్ వచ్చేసి మనకు 8+8 లేదు అంటే 4+4 లేదు అంటే 2+2 ఈక్వల్‌గా సైమల్టేనియస్‌గా ర్యామ్స్ ఏసుకోవాలండి. ఈక్వల్ ర్యామ్స్ ఉంటే సో, ఒక ర్యామ్ మీద అనేది బర్డెన్ పడదు. ఇంకో ర్యామ్ మీద అనేది లోడ్ పడి మీకు కరప్ట్ అయ్యే ఛాన్సెస్ ఉండవు ర్యామ్స్ అనేది. సో, ఈ సిస్టమ్ కాన్ఫిగరేషన్ వచ్చేసి మనకు 1 టీబీ ఎస్ఎస్‌డి, ఎన్‌విఎంఈ అండ్ ర్యామ్ వచ్చేసి 8 జీబీ. సో, ఇలా రీస్టార్ట్ అవ్వడం గానీ, కొంచెం ఇక్కడ అనేది కొంచెం టైం తీసుకుంటుంది. సో, ఇక్కడ మీరు ఓఎస్ లోడ్ అవ్వట్లేదు అని జెప్పేసి భయపడకండి. సో, ఇది కొంచెం ప్రొఫైల్ అనేది లోడ్ అవ్వడానికి టైం పట్టుద్ది. సో, ఇప్పుడు మనకు ప్రొఫైల్ లోడ్ అయింది చూడండి. సో, ఇక్కడ విండోస్ లోగో వస్తుంది మనకిప్పుడు. రైట్ విండోస్ లోగో వచ్చిందండి మనకు. సో, ఇక్కడ మనకొచ్చేసి పెన్ డ్రైవ్ తీసేసేయండి. ఇంకా ఓఎస్ అనేది అయిపోయింది.
ఇంకా పెన్ డ్రైవ్ తోటి మనకు ఆప్షన్ ఉండదు. తీసినా ఒకటే, తీయకున్నా ఒకటే. సో ఇక్కడ ఇండియా సెలెక్ట్ చేసుకోండి, నెక్స్ట్ కొట్టండి, కంట్రీ రీజన్. సో ఇక్కడ కీబోర్డ్ వచ్చేసి మనకు ఇంగ్లీష్ ఇండియా సెలెక్ట్ చేసుకోండి, నెక్స్ట్ క్లిక్ చేయండి. సో ఇవన్నీ మనం బేసిక్గా క్రియేట్ చేయాల్సి వస్తుందండి. సో ఇక్కడ వైఫై కనెక్ట్ చేసుకోండి ఫర్ బెటర్ పర్ఫార్మెన్స్ కోసం. వైఫై కనెక్ట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ మనకు ఎంఎస్ ఆఫీస్ అకౌంట్ అడుగుతుందండి. ఎంఎస్ ఆఫీస్ అకౌంట్ అడిగినప్పుడు మనము ఇంటర్నెట్ ఇచ్చాము అంటే సో ఫ్రంట్కి వెళ్ళదు. సో మనం ఇంటర్నెట్ ఆఫ్ చేయాల్సి వస్తుంది. అక్కడ ఇంటర్నెట్ ఆఫ్ చేయలేం కాబట్టి ఆ కేసెస్లో ఫ్లైట్ మోడ్లో పెట్టాలండి. ల్యాప్టాప్ అయితే, డెస్క్టాప్ అయితే కేబుల్ తీసేస్తే సరిపోతుంది. సో అప్పుడు ఇంటర్నెట్ అనేది పాస్ అవ్వదు కాబట్టి మనకు ఆఫ్లైన్ అకౌంట్ కింద అకౌంట్ క్రియేట్ అవుతుంది. సో అప్పుడు మనం ఏం చేయొచ్చు, ఈజీగా లోకల్ యూజర్ని క్రియేట్ చేసేసుకొని లాగిన్ అయిపోవచ్చు. మీకు ఒకవేళ ఎంఎస్ ఆఫీస్ అకౌంట్ ప్రీ అకౌంటెడ్ ఉంటే మాత్రం మీరు లాగిన్ చేసుకోండి. ఎందుకంటే మీకు సో ఎంఎస్ వర్డ్, ఎక్సెల్ ఇవన్నీ లైసెన్స్డ్ వస్తాయి కాబట్టి సో మీరు ఎంఎస్ ఆఫీస్ అకౌంట్ ఇచ్చేసుకోండి, ఆఫీస్ 365 అకౌంట్. సో నాకు లేదు కాబట్టి నేను ఇది యూజర్కి ఇస్తున్నాను కాబట్టి నేను లోకల్ యూజర్నే క్రియేట్ చేస్తాను. ఇక్కడ చూడండి, రైట్, ఇక్కడ వచ్చేసి హోమ్ అండ్ పర్సనల్ యూజ్ అని పెట్టండి, బిజినెస్ యూజ్ కాదు. నెక్స్ట్ కొట్టేసేయండి. ఇక్కడ అడుగుతుంది చూడండి ఎంఎస్ ఆఫీస్ అకౌంట్. సో నెక్స్ట్ కొడితే నాకు సైన్ ఇన్ అడుగుతుంది. సో నాకు సైన్ ఇన్ లేదు, అకౌంట్ లేదు కాబట్టి నేను మళ్ళీ బ్యాక్ వెళ్దాము అంటే బ్యాక్ వెళ్ళినా కూడా నాకు వేరే ఆప్షన్ రాదు. సో ఫ్లైట్ మోడ్ పెడతా అంటే అప్పుడు నాకు లోకల్ పీసీ కింద క్రియేట్ అవుతుంది. సో ఇక్కడ బ్యాక్ వెళ్తుంది, ఫ్రంట్ వెళ్తుంది, ఇంతే ఇంకా. సో అకౌంట్ క్రియేట్ చేసుకోమనే అంటారు. వెళ్ళట్లేదు చూడండి, ఫ్రంట్ బ్యాక్ వెళ్ళట్లేదు. సో అక్కడే స్ట్రక్ అయిపోయాను. సో నేను ఫ్లైట్ మోడ్లో పెట్టానండి. ఇప్పుడు ఫ్లైట్ మోడ్లో పెట్టేసి చెక్ చేశాను. చూడండి లోకల్ పీసీ నేమ్ అడుగుతుంది. ఇప్పుడు యూజర్ నేమ్ వచ్చేసి నేను ఢిల్లీ ఇచ్చేసాను. ఇక్కడ ఈ ల్యాప్టాప్కి వచ్చేసి ఫంక్షన్ ప్లస్ F10 బటన్ ప్రెస్ చేస్తే ఫ్లైట్ మోడ్కి వెళ్ళిపోతుంది. F12 ఫంక్షన్ ప్లస్ F12 నొక్కితే ఫ్లైట్ మోడ్కి వెళ్ళిపోతుంది. సో ఇక్కడ నేను యూజర్ నేమ్ అడుగుతుంది, డెల్ అని ఇస్తున్నాను. సో మీకు నచ్చిన నేమ్ ఇచ్చుకోండి, మీకు కావాల్సిన నేమ్. అదే నేమ్ మీకు లాగిన్ అయ్యే టైంలో షో అవుతుందండి. నెక్స్ట్ కొట్టేశాను. పాస్వర్డ్ అడిగింది, నేను ఎలాంటి పాస్వర్డ్ ఇవ్వలేదు సిస్టమ్కు. మీరు కావాలి అనుకుంటే పాస్వర్డ్ ఇచ్చేసుకోవచ్చు. సో ఇవన్నీ బై డిఫాల్ట్గా సెలెక్ట్ అయి ఉంటాయి. నెక్స్ట్ కొట్టేసేయండి, యాక్సెప్ట్ చేసేయండి. సో ఇక్కడ మనకు ఓఎస్ అనేది కంప్లీట్ అయిపోయిందండి. ఇక్కడ ఒక 10 minutes పడుతుంది మీ ప్రొఫైల్ లోడ్ అవ్వడానికి. సో మీ ఓఎస్ మొత్తం అప్డేట్ అయిపోతుంది ఇప్పటికి. సో మీరు ఓఎస్ వేసే టైంలో మీరు గుర్తుంచుకోవాల్సిన మెయిన్గా ఏంటంటే, డేటా ఉందా హార్డ్ డిస్క్లో, మనము ఏ డ్రైవ్లో ఓఎస్ వేస్తున్నాం అని అదొకటి చెక్ చేయాలి, సిస్టమ్ కాన్ఫిగరేషన్ చెక్ చేయాలి, అలాగే మన హార్డ్ డిస్క్, ర్యామ్, ఈ 5 చెక్ చేసుకుంటేనే మనం ఏ ఓఎస్ వేస్తున్నాము అనేది చూసుకోవాలి. ఇవి ఎలాంటివి లేకపోయినా కూడా మనము ఓఎస్ వేసినా వేస్ట్ అండి. మళ్ళీ బ్లాక్ స్క్రీన్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. లేదు అంటే ఊరికే సిస్టమ్ రీస్టార్ట్ అవ్వడం,
లేదు అంటే మీకు ప్రొఫైల్ లోడ్ అవ్వకపోవడం అనే ఛాన్సెస్ అవుతాయి. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, మేము సపోర్ట్ చేస్తాము. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. మీకు ఎలాంటి వీడియోస్ కావాలి అన్నా కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను ఆ వీడియో చేసి మీకు ఇవ్వగలుగుతాను. సో ఇక్కడ కంప్లీట్ అయిపోయింది ఆల్మోస్ట్ డే. సో ఇక్కడ మనకు వచ్చేసి విండోస్ ఓపెన్ అయిపోయిందండి. సో ఇది వచ్చేసి విండోస్ 11 ప్రో స్క్రీన్ అండి, లాగిన్ స్క్రీన్. సో మనకు విండోస్ ఇన్స్టాల్ చేసిన తర్వాత కంపల్సరీగా మనము వచ్చేసి రీస్టార్ట్ చేసుకోవాలి అండి. ఇక్కడ నాకు వచ్చేసి ఒక సి డ్రైవ్ ఒకటే వచ్చింది, సో డి డ్రైవ్ రాలేదండి. డి డ్రైవ్ కోసం నేను మై కంప్యూటర్ మీద రైట్ క్లిక్ ఇచ్చి మేనేజ్కి వెళ్తే చేసుకోవచ్చండి. సో ఇక్కడికి చెక్ చేసుకోండి, విండోస్ 11 ప్రో 8 GB ర్యామ్, డెల్ పీసీ. సో విండోస్ అనేది నాకు లైసెన్స్ డైరెక్ట్గా డిజిటల్లీ యాక్టివేట్ అయిపోయిందండి.